యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతా, మీరు ఆలకించండి. జాన్ చాప్టర్ 20 రీడింగ్ వర్స్ 19. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పెను. రెండు వరుసలు. యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పెను. పీస్ బీ అంటు యు. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసు ప్రభు వారి పరిశుద్ధమైన భావన పుణ్య పవిత్ర నామమున మీ సన్నిధిలో నేను కనబడినట్లు ఈ సంవత్సరం 4వ మాసం ఆఖరి ప్రభు దినాన జీవప్రాప్తినిగా చేసినందుకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించున్నట్లు ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రమును బట్టి స్తోత్రములు. నాశనకరమైన గుంట జగటి గల దొంగ ఊబిలో ఉండి నన్ను పైకెత్తు వారు ఎవ్వరూ లేనప్పుడు నన్ను పైకెత్తుట కొరకై మీరు భూమి మీద నుండి పైకెత్తబడినందుకు స్తోత్రాలు. నా పాదముల బండ మీద నిలుపుట కొరకై మీ పాదములు సిలువలో కొట్టబడినందుకు స్తోత్రాలు. నా పాదములు యెరూషలేము గుమ్మములో ఉండనట్లు మీ పాదములు యెరూషలేముకు వల్పడ్డ కల్వరి కొండ మీద సిలువలో వేలాడదీయబడినందుకు స్తోత్రాలు. నా పాదములో వాక్యమనే వెలుగులో ఉండనట్లు మీ పాదములు సిలువలో చీకటిలో 3 గంటలు వేలాడదీయబడినందుకు స్తోత్రాలు. నా పాదములు విశాల స్థలములో ఉన్నట్లు మీ పాదములు ఇరుకైన సిలువలో ఉన్నందుకు స్తోత్రాలు. నా పాదాలు సమభూమి మీద ఉన్నట్లు మీ పాదములు కల్వరి కొండ మీద ఉన్నందుకు స్తోత్రాలు. ఇటు నీ యాగము దహన బలి త్యాగము నా ఊహకు జ్ఞానమునకు మించింది. అందుకే తల వంచి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రం మీద ఆశనైన దేవుడవు, నేను చేయి స్తోత్రం మీద కూడా మీరు ఆశను కావాలని ఇష్టపడుతున్నందుకు వందనములు. ఈ ప్రేమార్చనాలకు సాదృశ్యమైన బలలు యోగ్యముగా పాలు పొందినట్లు సహాయించి ఈ వాక్యం యొక్క వెలుగు మా మీద ప్రకాశింపచ్చి ఎన్నో అక్కర్లో ఉన్నాం, కొదవల్లో ఉన్నాం, రక్షణ లేకుండా కొంతమంది ఉన్నారు. జీవితంలో డస్సిపోయి సోలిపోయి సొమ్మసిల్లి కృంగిపోయి భయం చేత వణకు చేత అనారోగ్యం చేత ఆర్థిక ఇబ్బందుల చేత రకరకాలు చెప్పుకోలేని సమస్యల చేత బంధకాల్లో ఉన్న వారిని కాడించి ఈ వాక్యం పంపించి 107వ కీర్తి 20వ వచనం ప్రకారం బాగుంచి మా రాష్ట్రాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రిమండలిని జ్ఞాపం చేసుకున్నాం. అలాగే మా దేశ ప్రధానిని, మంత్రిమండలిని, ప్రపంచ అధినేతలను, అధికారులను కరుణించము తండ్రి. ఈ కరోనా క్రైసిస్ డీల్ చేయడానికి వారికి అధికమైన జ్ఞానం, కృప అనుగ్రహించు. సరైన తీర్మానాలు చేయటానికి, సరైన ఎగ్జిక్యూషన్ చేయటానికి, సరిగా అన్ని చక్కగా జరిగించినట్లు ఆలోచనలు దయచి, వారి జ్ఞానయుక్తమైన తలంపులు దయచి, అలాగూ సురక్షితంగాను సౌఖ్యముగాను మీ ప్రజలను పాలించినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు ఆరోన్ గారి కుటుంబము, కలిసి పనిచేస్తున్న జట్పని వారు, బాధ్యత వహించువారు, సంఘము, బేతని అనుబంధ సంఘాల విడి స్తోత్రాలు అందరిని ఆదుకొని మేలుచి మధ్యాహ్నము మీ వాక్కు పంపించి మా అక్కర తీర్చుము తండ్రి. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు, నా నోటి కాపుంచు, అవసరమైన మాటలు దయచి యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు పునరుత్థానము క్రైస్తవ మానవునికి ఆశీర్వాదం. Eternity of a believer starts at the empty tomb. క్రైస్తవుని నిత్యత్వము ఖాళీ సమాధి దగ్గర ఆరంభమవుతుంది.
If there were no empty tomb, there was no eternity. ఖాళీ సమాధి లేకపోతే బహుశా నిత్యత్వం లేదంటే తప్పు కాదేమో. ఎందుకంటే జీవితంలో అక్కడితో ముగుస్తుందని లోకం భావిస్తుంది. అయితే యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి ద్వారా లోకానికి ఇచ్చే గట్టి సందేశం ఏంటంటే దెర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణము తర్వాత జీవం ఉంది, జీవితం ఉంది. అయితే మరణానికి మునుపున్న జీవితం సమాధానముతో గడపాలని దేవుని ఉద్దేశం. అందుకే యేసు ప్రభు వారు పునరుద్ధరణైన తర్వాత ఇచ్చిన మెసేజ్, ద మెసేజ్ ఆఫ్ ద రిజరెక్షన్ ఇస్ పీస్ బి అంటు యు, షాలోమ్, సమాధానము కలుగునుగాక. ఈ సందర్భము మనకు పరిచయం. యేసు ప్రభు వారు సమాధిలో నుండి తిరిగి లేచిన ఆదివారం మగ్ధలేని మరియకు మొదట కనిపించినాడు. తర్వాత శిష్యులు ఇద్దరు, తర్వాత ఎమ్మై గ్రామానికి వెళుతున్నవారు, తర్వాత ఇప్పుడు దాదాపు 10 మంది శిష్యులు. ఇలా ప్రభు తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ యెరూషలేములో గొప్పవారు ఉన్నారు. అన్న, కయప, హేరోదు, పిలాతు ఇలాంటి వాడు. వారి పునరుద్ధరణ అయిన తర్వాత యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి, నన్ను ఇలాగ మీరు నిర్దోషిని దోషిగా చేశారు, నాకు బదులుగా బరబ్బాను బయటికి వదిలించినారు, మీరు ఇది అన్యాయం చేశారు కదా అని వారిని దండించి గద్దించినట్లు వాక్యంలో చూడం. ఎందుకంటే ఆయన రాజ్యము భిన్నమైనది, ఆయన శిష్యులు ఆయనకి ఇష్టమైన వారు. అందుకే తిరిగి ఆయన వారి దగ్గరకు వచ్చి, ప్రభు తన వారిని ఎరుగును, ఆయన గొర్రెలు ఆయన స్వరం వినును. గొర్రెల కాపరి గొర్రెల దగ్గరికి వస్తాడు కానీ మేకల దగ్గరికి వెళ్ళడు. ఈ లోకంలో చాలా మేకలు ఉండొచ్చు, చాలా తోడేళ్ళు ఉండొచ్చు, కానీ గొర్రెల కాపరి మేకల దగ్గరికి, తోడేళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దొడ్డిలో ఉన్న గొర్రెల దగ్గరికి వస్తాడు. అలాగే సాయంకాలం వాళ్ళ దగ్గరికి వచ్చి వారిని గద్దించలేదు. 72 గంటల్లో సమూలమైన మార్పు వచ్చింది. అదే శుక్రవారం ఏం చేశారు, సిలువ దగ్గర యేసు ప్రభు వారిని విడిచిపెట్టి అందరూ పారిపోయారని వాక్యంలో రాయబడింది. అయితే ఇక్కడేం చేయబడింది, ఆదివారం వచ్చేటప్పటికే దాదాపు 10 మంది శిష్యులు తిరిగి వచ్చినారు. ఏ శిష్యులు యెరూషలేమును విడిచి పారిపోయారో, లేదా యెరూషలేములో యేసు ప్రభువుని విడిచి పారిపోయారో ఆ శిష్యులే ఇప్పుడు తిరిగి చేరి వచ్చినారు. అది పునరుత్థానం యొక్క శక్తి. ద స్కాటరింగ్ ఆఫ్ ద హ్యూమన్ నేచర్ హ్యాస్ బ్రాట్ దెమ్ టుగెదర్ బికాస్ ఆఫ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్. సమాధానం, పీస్ బి అంటు యు. యేసు ప్రభు వారి భూమి మీద జన్మించినప్పుడు లూకాసు వార్త 2:14 ప్రకారం దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. సో ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ పీస్ ఆన్ ద ఎర్త్. ద మెసేజ్ ఆఫ్ ఈస్టర్ ఈజ్ పీస్ అంటు యు. క్రిస్మస్ వర్తమానం భూమి మీద మనుషులకు సమాధానం. క్రిస్మస్ వర్తమానం మీకు సమాధానం, పునరుత్థాన వర్తమానం మీకు సమాధానం కలుగును గాక. అంటే యేసు ప్రభు యొక్క వర్తమానం టోటల్గా ఏంటంటే పీస్, సమాధానం. ఈ దినాన లోకం సమాధానం, పీస్ లేని పరిస్థితిలో ఉంది. పీస్ కొరకు, సమాధానం కొరకు ఎదురు చూస్తుంది. అయితే సమాధానము 2 రకాలు. మొదటి రకం ఏంటంటే లోకం ఇచ్చు పీస్, ద పీస్ ద వరల్డ్ గివ్స్. This is temporary, that is illusionary, this is mirage. కనపడే ఒక ఎండమావిలాగా బయటికి చప్పట్లు కొడుతూ పావురాలు ఎగరేస్తున్నట్లు, తెల్ల డ్రెస్సులతో సమాధానం అని చెప్పుతున్నట్లు కనిపిస్తుంది. బట్ అంతరంగంలో ఆ పావురాలు కనపడవు, ఆ సమాధానం కనపడదు, ఆ రికన్సిలేషన్ కనపడదు. తిరిగి అసూయ, తిరిగి ఆ కోపము, తిరిగి ఆ క్రోధము, తిరిగి కీడి చేయలేని మనస్సు, అవన్నీ కనిపిస్తాయి లోకం యొక్క సమాధానం. అయితే యేసు ప్రభు ఇచ్చే సమాధానము పరిశుద్ధమైనది, ఎటర్నల్ పీస్, అది నిత్యమైన సమాధానం. అందుకే ఈ సమాధానాన్ని గురించి ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిది యెషయా 9:6 ప్రకారం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు.
పీస్ ప్రాఫెసీస్డ్, సమాధానము ప్రవచించబడింది. రెండవది లూకా సువార్త 2:14 ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. కనుక అక్కడ భూమి మీద సమాధానం అనే వాక్యము మనకు కనిపిస్తుంది. కనుక పీస్ పర్సానిఫైడ్, సమాధానం ఒక వ్యక్తి రూపాన్ని భూమి మీదకి దిగి వచ్చింది. మూడవది యోహాను సువార్త 14:27 యేసుప్రభు అన్నాడు, మై పీస్ ఐ గివ్ unto you, నా సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా శాంతి. సమాధానము అనే మాటకు బైబిల్లో ఇంకా 2 పదాలు వాడబడ్డాయి, శాంతి, నెమ్మది. శాంతి, నెమ్మది, సమాధానము తెలుగు బైబిల్ ఈ మూడొక్కటే. కనుక ఈ మూడిటికి ఇంగ్లీష్ బైబిల్ వాడబడిన పదం ఏంటంటే పీస్. పీస్ పీస్ మై పీస్ ఐ లివ్ విత్ యూ, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను. పీస్ ప్రామిస్డ్, వాగ్దానము చేయబడిన సమాధానం. ఇక్కడ 20వ అధ్యాయము మనం చదివిన వాక్య భాగం 19 పీస్ బి అంటు యు, మీకు సమాధానము కలుగును గాక. పీస్ ప్రొక్లైమ్డ్, సమాధానము వెల్లడి చేయబడింది, ప్రకటించబడింది. పీస్ బి అంటు యు. ఇప్పుడు దాకా చూసాం, 4 చూసినాం. పీస్ ప్రాఫెసైజ్డ్, సమాధానం ప్రవచించబడింది, యెషయా 9:6. పీస్ పర్సానిఫైడ్, సమాధాన వ్యక్తి రూపాన భూమి మీదకి దిగి వచ్చింది, లూకా సువార్త 2:14. పీస్ ప్రామిస్డ్, సమాధానం వాగ్దానం చేయబడింది, యోహాను సువార్త 14:27. పీస్ ప్రొక్లైమ్డ్, సమాధానం ప్రకటించబడింది, యోహాను సువార్త 20వ అధ్యాయము 19. 5వది ఆఖరిది యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. పీస్ పిక్చర్డ్, సమాధానము ఒక తైలవర్ణ చిత్రపటంగా మనకు కనిపిస్తుంది. ఏంటంటే ఆయన మన పాపములకు శాంతి, శాంతి, శాంతి. కనుక యేసుక్రీస్తు ప్రభువే శాంతి. ఈ లోకం ఇప్పుడు రకరకాల పరిస్థితుల చేత కరోనా వైరస్ తాండం ఆడుచున్న దాన్ని బట్టి, మానం దోబూచులాడుచున్న దాన్ని బట్టి శాంతి, సమాధానము, నెమ్మది లేకుండా ఉంది. ఇలాంటి లోకానికి ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే పీస్ బి అంటు యు, మీకు సమాధానము లేదా మీకు శాంతి కలుగునుగాక. శాంతి అంటే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడున్న సమాధానం అని కాదు దీని అర్థము. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ సమాధానం ప్రభు ఇచ్చేవాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఈ శాంతికి ఒక వ్యక్తి ఆధారం. అందుకే 20వ అధ్యాయం 17 పీస్ బి అంటు యు, మీకు సమాధానం కలుగునుగాక. ఆ శాంతి యేసుక్రీస్తు ప్రభువే. క్రైస్ట్ ఇస్ ద పీస్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసు ప్రభు సమాధాన అధిపతి. నో క్రైస్ట్ నో పీస్. యేసు ప్రభు లేకపోతే సమాధానమే లేదు. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయం 1 చెప్పబడింది, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా మనం సమాధానపరుచుకున్నాడు. కనుక పీస్ 2 యాంగిల్స్ ఉంటుంది. మొదటిది అంటే పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానము, ఇట్స్ ఎ వర్టికల్ పీస్. రెండవది హారిజాంటల్ పీస్, సమాంతరమైన సమాధానం. అదేంటంటే మనుషులతో, తోటి వారితో సమాధానం. పీస్ విత్ అదర్స్. సో ఇఫ్ ఐ హ్యావ్ పీస్ విత్ గాడ్, దెన్ ఐ విల్ హ్యావ్ పీస్ విత్ అదర్స్. ఇఫ్ ఐ డు నాట్ హ్యావ్ పీస్ విత్ గాడ్, ఐ క్యాన్ హ్యావ్ పీస్ విత్ అదర్స్. If I have peace with others, it doesn't mean that I can have peace with God.
నేను ఇతరులతో సమాధానం కలిగి ఉంటే దేవునితో సమాధానం కలిగి ఉంటానని చెప్పుకోవటానికి వీల్లేదు. కానీ దానికి పైకి ఈ విధానంలో దేవునితో సమాధానం కలిగి ఉండి మనుషులతో సమాధానం కలిగి ఉండే అవకాశం ఉంది. ఇఫ్ ఐ హ్యావ్ నో పీస్ విత్ గాడ్, ఐ హ్యావ్ నో పీస్ విత్ హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్. నాకు దేవునితో సమాధానం లేకపోతే సమాజంతో, మనుషులతో, హృదయంలో కూడా నాకు సమాధానం ఉండదు. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది, దేవునికి శత్రులమైన మనల్ని దేవుడు ప్రేమించి సమాధానం ఇంటి కొరకే తన కుమారుడైన యేసుని శిలువ మీదకి పంపించినాడు. ఇంకా ఈ మధ్యాహ్నం యేసు ప్రభువుకి శత్రువుగా ఉంచే, ఎవరు నేను శత్రువేం కాదే, నేనేం దేవుడు కీడు చేయలేదే, నా పేరు మంచి క్రైస్తవ పేరేనే, నాకు వాక్యం అంటే పరిచయమే, నాకు రకరకాల క్రైస్తవం అంటే తెలిసి, దేవుడు అంటే తెలిసి, యేసు ప్రభు అంటే తెలిసి, ఇవన్నీ నాకు తెలుసు అని నువ్వు తలస్తూ ఉండవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తం దగ్గరికి వచ్చి కడగబడి శుద్ధీకరించబడి దేవునితో సమాధాన స్థితిలోనికి నీవు వస్తేనే నీవు దేవుని యొక్క సమాధానాన్ని అనుభవించగలవు. దాన్నే రక్షణ అంటాం, దాన్నే పాపక్షమాపణ అంటాం, దాన్నే మారు మనస్సు అంటాం, దాన్నే పై జన్మ అంటాం, దాన్నే కనికరము ద్వారా మళ్ళా జన్మింపచేసెను అని బైబిల్లో రాయబడింది. ఇది నీకు అనుభవించకుండా ఉంటే ఇంక జీవితంలో ఎప్పుడు నీకు సమాధానం ఉండదు. ఏదో ఒకటి వస్తే సమాధానం వస్తుంది కదా. ఐ హ్యావ్ నో పీస్ ఆఫ్ మైండ్ అంటారు కొంతమంది. నాకు నెమ్మదే లేదండి అంటారు. బైబిల్లో రాయబడింది, దుష్టులకు నెమ్మది ఉండదు. దేర్ ఈస్ నో పీస్ అండర్ ద వికెడ్. నీకు సమాధానం లేకపోతే, నీకు నెమ్మది లేకపోతే అర్థం ఏంటంటే యు ఆర్ వికెడ్ పర్సన్. ఒక దుష్టుడైన వ్యక్తి దేవునితో ఎలాగ సమాధానంలోనికి వస్తాడు? యేసు ప్రభు ద్వారానే వస్తాడు. దేర్ ఈస్ నో పీస్ ఫర్ ఏ వికెడ్ పర్సన్ అదర్ దాన్ ఏ పర్సన్ క్రూసిఫైడ్ ఫర్ యూ. నీ కొరకే సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మాత్రమే, రక్త శక్తిని బట్టి మాత్రమే, రక్త ప్రభావాన్ని బట్టి మాత్రమే దేవునికి శత్రువైన మానవుడు దేవునితో సమాధాన స్థితిలోనికి వస్తాడు. భవిష్యత్తు దాకా యేసును నువ్వు అంగీకరించకపోతే ఈ మధ్యాహ్నం యేసు ప్రభుని గురించి నీకు తెలియజేస్తున్నాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచం, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడతారు. యేసు ప్రభు ద్వారా పాపక్షమాపణ, యేసు ప్రభు ద్వారా నెమ్మది, యేసు ప్రభు ద్వారా సమాధానం, యేసు ప్రభు ద్వారా ఆనందం. నో పీస్ బికాస్ యు ఆర్ అవుట్ సైడ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క శిలువకు నువ్వు వెలబెట్టున్నావు, కానీ యేసు ప్రభు యొక్క శిలువ సంతోషం, సమాధానం నువ్వు పొందలేకపోతున్నావు. ప్రభు బలలో పాలు పొందక మునుపు నువ్వు సమాధానం కొరకు రావాలని కోరుతున్నావు. ఇది ప్రభు ఉచితముగా మానవుని కొరకు సిద్ధపరిచింది. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు శిష్యులతో వాగ్దానం చేసిన మాట యోహాను 14:22లో, నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఐ లీవ్ మై పీస్ విత్ యూ, ఐ గివ్ మై పీస్ అంట్ యూ. లోకంలో తల్లిదండ్రులైన వారు, మనకు పరిచయమైన వారు ఈ లోకాన్ని వదిలిపెట్టేటప్పుడు వారు మన కొరకు ఏ ఆస్తులు కూడబెట్టారో అవన్నీ చెప్తుంటారు. ఆ బీరువాలో, అలమారులో అక్కడ పత్రాలు పెట్టినా, అక్కడ విలువైన బట్టలు పెట్టినాను, బంగారం పెట్టినావా, తర్వాత వజ్ర వైడూర్య మరకత మాణిక్య నీళ్ళ కెంపలు పచ్చలు పెట్టిన, ఆ స్థలాలు ఎక్కువ రిజిస్ట్రేషన్ ఫామ్స్ పెట్టినాను, ఎవరికి అప్పులు ఇచ్చినవి ఆ పత్రాలన్నీ అక్కడ పెట్టాము. లేదా బ్యాంకులో లాకర్లు ఏదన్నా డబ్బులు ఉంచుకుని ఆ లాకర్లు ఇవన్నిటి పెట్టేసి పిల్లల మీద ఏం రాయాలంటే, కొడుకు మీద ఏం రాయాలి, కూతురు మీద ఏమి వీలునామా రాయాలి, అల్లుడి మీద ఏంటి, అత్త మీద ఏంటి, ఎవడి మీద ఏమేమి వీలునామా రాయాలి, అన్నీ వీలునామా రాసి భవిష్యత్తు చనిపోవటానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఈ భూమి మీద ఆస్తులు ఉన్న కారణం చేత. అయితే సమస్తానికి వారసుడు, ఆ కృపా మహదైశ్వర్యం కలిగిన యేసు ప్రభు వారి భూమి మీద మన కొరకై శిలువ మీదకి వెళ్ళి చనిపోక మునుపు శిష్యులకు ఈ బంగారం ఇక్కడుందని వీలునామా రాయలేదు, వెండి ఇక్కడుందని వీలునామా రాయలేదు, ఆస్తి పత్రాలు ఇక్కడ ఉన్నాయని వీలునామా రాయలేదు, తర్వాత మీ కొరకే డబ్బు ఇక్కడ సిద్ధంగా ఉందని వీలునామా రాయలేదు. శిష్యుల కొరకు రాసిన వీలునామా ఏంటంటే, నా సమాధానము మీకు ఇచ్చొచ్చున్నాను. పీస్ పీస్ పీస్, దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వీలునామా ఇదే. ఈ వీలునామా చేతబట్టుకుని శిష్యులైన వారు అపోస్తుల కార్యములో నుండి ఆయన సేవించి ప్రకటించడం ఆరంభించినారు. అందుకే అపోస్తుల కార్యాలు 10:36 అపోస్తులైన పేతురు ప్రకటించిన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ సమాధానకరమైన వాక్యం ఆయన మాకు అనుగ్రహించిన, ఆ సమాధానాన్ని వారు ప్రకటించినారు. ఈ ఉదయకాలం ఈ సమాధానాన్ని మేము ప్రకటిస్తున్నాం. వీ హ్యావ్ దిస్ మెసేజ్ ఆఫ్ పీస్ ఫర్ యూ. నీ కొరకు ఈ సమాధాన వర్తమానం ఉంది. నీ హృదయం ఎంత కలవరంలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎంత దిగుల్లో ఉన్న, కృంగుదల్లో ఉన్న, అవమానంలో ఉన్న, ఎంత నిట్టూర్పులో ఉన్న, పేదరికంలో ఉన్న, పూటకు అన్నం లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, ఉండటానికి నివాసయోగ్యమైన స్థలం లేకపోయినా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా సరే, క్రైస్ట్ ఈజ్ ద పీస్. క్రీస్తే ఆ సమాధానం. ఆ సమాధానం అందరిని నమ్ము, అన్నీ చక్కటి చేయబడతాయి. కనుక మొట్టమొదట ఈ భూమి మీద మనం సమాధానం పొందేది ఏంటంటే, పీస్ ఆఫ్ ద సేవియర్, రక్షకుని ద్వారా మనకు కలిగిన సమాధానం.
అదే యోహాను సువార్త 20:10 చూచాం. రెండోది చూస్తామా? 119వ కీర్తన 165, సామ్ 119 వర్స్ 165. 119వ కీర్తన 165వ వచనం. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది, అంటే సమాధానం గలదు. వారు త్రూలి తొట్టిల్లటానికి కారణమేమీ లేదు. కనుక రెండవ సమాధానం ఏంటంటే పీస్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. వాక్యమును బట్టి సమాధానం. మనం సమాధానం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం వైపు మనము దృష్టిస్తే, దేవుని వాక్యాన్ని ప్రేమించడానికి పూనుకుంటే మనకి ఎంతో నెమ్మది. నెమ్మది కాదు, గ్రేట్ పీస్ అంటే గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది. వారు తొట్టిల్లటానికి తూలటానికి, అంటే మార్గంలో నుండి అటు ఇటు చెదిరిపోవటానికి ఏ కారణం లేదు. దేవుని వాక్యమును ప్రేమించటంటే అర్థం ఏంటి? ఆయన మీద ఆధారపడట, ఆయన అంటే ఇష్టపడ్డ, ఆయన వాక్యాన్ని పూర్తిగా నమ్మటానికి ఇష్టపడ్డ. దీన్ని యెషయా భక్తుడు కొద్దిగా వివరించి రాయటానికి ప్రయత్నం చేశాడు. బుక్ ఆఫ్ ఐజైయా చాప్టర్ 26 వర్స్ 3. యెషయా 26:3. యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఇక్కడ శాంతి అనే మాట రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం పీస్, సమాధానం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. ఆ మనసు ఆనుకోవాలంటే ఏం కావాలి? ఆయన అంటే ఎవరో మనకు తెలియాలి, అంటే నమ్మాలి. తెలియాలంటే ఎలాగ తెలుస్తుంది? ఎవడో ఒకరు చెప్పాలి. ఎవరు చెప్పారు మరి? బైబిల్లోనే రాయబడింది. బైబిల్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు, లేఖనములు పరిశోధించుడి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. సర్చ్ ద స్క్రిప్చర్స్, ది టెస్టిఫై ఆఫ్ మీ. కనుక లేఖనాలు ఎందుకు చదువుతున్నామంటే, ఎందుకు బైబిల్ తెరవమని చెప్తున్నామంటే, ఎందుకు బైబిల్ చదవమని చెప్తున్నామంటే, దే గివ్ ద టెస్టిమనీ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క సాక్ష్యమే బైబిల్. కొంతమందికి సాక్ష్య పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. చాలా మంది గొప్ప గొప్ప సాక్ష్యాలు చదువుతూ ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు, వేరే వాళ్ళకి కూడా ఇస్తుంటారు. చాలా మంచిదే, తప్పని చెప్పట్లేదు, ఇది మంచిదే. అయితే యేసు ప్రభు సాక్ష్య పుస్తకం ఎప్పుడైనా చదివారా? అదే బైబిల్. మిగతా సాక్షి పుస్తకాలు మనకి బెడ్ సైడ్ రీడింగ్గా బాగా పనికి వస్తాయి. నిద్ర రానప్పుడు ఆ సాక్షి పుస్తకం చదువుతూ ఉంటే ఏదో పేజ్ దగ్గర నిద్ర వస్తుంది, పడుకునింటాం. ఆ తర్వాత ఆ పుస్తకం అయిపోదు, నిద్ర అయిపోయి ఉంటుంది. రోజులు ఇలాగే గడిచిపోతుంటాయి. అంటే యేసు ప్రభు యొక్క సాక్ష్యమైన బైబిల్ ఇట్స్ నాట్ ఎ బెడ్ సైడ్ రీడింగ్, ఇట్స్ ఎ బర్డన్డ్ సోల్స్ థర్స్ట్. ఇది భారము కలిగిన ఆశ గల ప్రాణం యొక్క దాహం. అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు, దేవా నా ప్రాణము నీ వాక్యం కొరకు ఆశపడుతుంది. ప్రభు యొక్క బలను సమీపించక మునుపు మనము నెమ్మది కలిగించటానికి మన రక్షకుని మీద ఆనుకున్నామా? మొదటిది. అనేక సందర్భాల్లో ఆనుకోకుండా నెమ్మది కోల్పోయినాం. కుటుంబాల్లో నెమ్మది లే, సమాజంలో నెమ్మది లేకుండా, ఇంట్లో నెమ్మది లేకుండా, బయట నెమ్మది లేకుండా, దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో నెమ్మది లేని స్థితి బహుశా సమాధానాధిపతి అయిన ప్రభు దగ్గరకు రాకుండా ఉన్నామండి. దేవుని యొక్క వాక్యంలో ఇది ప్రస్తావన చేయబడింది. 110వ కీర్తన 6వ వచనం. Psalm 110 verse 6. 110వ కీర్తన 6వ వచనం. 110వ కీర్తన 6వ వచనం. Psalm 110 verse 6. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును, దేశం శవములతో నిండి ఉండును, విశాల దేశం మీద ప్రధానుని ఆయన నలగొట్టును. దేశము శవములతో నిండి ఉండును. బహుశా ఇది ప్రస్తుత స్థితి అనుకుంటా. కరోనాను బట్టి దేశాలు శవాలతో నిండి ఉన్నాయి. దేశం యొక్క ప్రధానికి కూడా కరోనా వచ్చింది. బహుశా యూకేని గురించిన ప్రవచనమా ఇది? బ్రిటన్ ప్రధాని, ఆయన గురించి ప్రవచనమా? ప్రధానిని ఆయన నలగొట్టును. కనుక దేశాలు దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే, దేవుని వాక్యం నమ్మకపోతే, నెమ్మది లేకుండా, సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నారని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మూడో, దేవుని యొక్క సమాధానము
మనం ఎలాగో దేన్ని బట్టి పొందగలం? యెషయా 38:17. Isaiah chapter 38 verse 17. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. Isaiah chapter 38 verse 17. యెషయా 38:17. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది సమాధానం కలుగుటకు కారణమాయను. మిక్కుటమైన ఆయాసం అంటే శ్రమలు నాకు నెమ్మది కలగటానికి కారణమైన. కొన్నిసార్లు శ్రమల్లో మనం నెమ్మదే ఉండదు అనుకుంటాం, సంతోషంగా ఉంటేనే నెమ్మది అనుకుంటాం. కానీ బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే ఆయాసమే నెమ్మది కలిగిస్తుందంట. ఇది చాలా విడ్డూరం, పారాడాక్సిక్. అంటే మేము ఆపదలో ఉన్నను ఉపాయం లేని వారం కాదని పౌలు రాస్తాడు కదా. ఎట్టుపోయినను లేదా తరంబడుచున్నాను, దూషించబడుచున్నాను, అవమానపరచబడుచున్నాను, అనేక పారాడాక్సికల్స్ ఆ పారాడాక్సెస్ అక్కడ రాస్తూ అంటే విభిన్నమైనవి రాస్తూ, మేము జ్ఞానం లేని వారిగా కనిపిస్తున్నాము, మేము దరిద్రులైన అనేకులకు ఐశ్వర్యం కల్పించే వారమై ఉన్నాము. ఇలా కొన్ని పదాలు చాలా. దరిద్రుడు అంటే ఐశ్వర్యం కలిగించడం ఏంటి? ఇవన్నీ తేడాగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుకు స్తోత్రాలు. లోకానికి మనం దరిద్రులుగా కనిపిస్తున్నాయి, యేసు ప్రభులో ఐశ్వర్యవంతులం. లోకానికి మనం పెంటగా కనిపిస్తున్నాయి, యేసు ప్రభు యొక్క స్వాస్థ్యము జనమై ఉన్నాం. అలాగే శ్రమలు అనేవి లోకానికి ఏం కనిపిస్తుంది అంటే నెమ్మది లేదు అని అనుకుంటాం. కానీ ఈ వాక్యంలో రాయబడింది ఏంటంటే మిక్కిలి ఆయాసం లేదా శ్రమ కలుగుట నాకు నెమ్మది కలిగించే పరిస్థితిలోనికి వచ్చింది. కనుక దేవుని యొక్క వాక్యములో చెప్పబడినట్లు యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమలు గుండా వెళ్ళటానికి ఇష్టపడినాడు. గెత్సేమనే తోటలోనికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయటానికి పూనుకున్నప్పుడు ప్రభు అన్నాడు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, ఒకవేళ తొలగించకపోతే మీ చిత్తమే సిద్ధించును గాక. అలాగే దేవుడు మనకి ఒకళ్ళకి ఒక రకమైన పాత్ర సిద్ధపరిచింటాడు. ఎవరీ బిలీవర్ హ్యాస్ హిజ్ ఓన్ కప్, హీ హ్యాస్ టు టేక్ దట్ కప్. ఆ పాత్ర తీసుకోవాల్సిందే. ఆ పాత్ర తీసుకోకపోతే బహుశా కల్వరి మహిమలోనికి లేదా పునరుత్థాన మహిమలోనికి, సమాధానంలోనికి మనం రాలేమేమో. అందుకే యేసు అన్నాడు, ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించబడని ఎడల మీ చిత్తమే సిద్ధించును గాక. దై విల్ బి డన్. ఆ పాత్రే శ్రమల పాత్ర, ఆ పాత్ర ఇబ్బందికరమైన పాత్ర, ఆ పాత్రే మనకి ఇష్టం లేని పాత్ర, ఆ పాత్రే దేవుని చిత్తమైన పాత్ర, ఆ పాత్రే మన చిత్తం కాలేదు. కనుక శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ పొందక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమలు మనల్ని దేవుని యొక్క సమాధానం ఎలాంటి గొప్పదో అనుభవించే స్థానంలోనికి తీసుకుని వస్తున్నాయని మూడో దాని ద్వారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 3 రకాలైన సమాధానం చూసినాం. మొదటిది ఏంటంటే పీస్ ఫ్రమ్ ద సేవియర్. రక్షకుని బట్టి మనకు సమాధానం, మీకు సమాధానం కలుగును గాక. రెండవది పీస్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. వాక్యమును బట్టి సమాధానం. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో సమాధానం కలదు, వారు తూలి త్రొట్టిల్లటానికి కారణమేమీ లేదు. మూడవది పీస్ ఫ్రమ్ ద సఫరింగ్స్. మిక్కిలమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుట కారణమాయను. కనుక శ్రమల్లో దేవుని యొక్క సమాధానం. నాలుగవది కీర్తనలు 122, Psalm 122 verse 7. 122వ కీర్తన 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునగాక, నీ నగరులలో క్షేమముండును గాక. నెమ్మది అని అంటే నేను ఇంతకుముందే చెప్పాను, నెమ్మది అన్నా, శాంతి అన్నా, సమాధానం అన్నా ఒక్కటే తెలుగు బైబిల్లో. కనుక ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఇక్కడ ఏం రాయబడింది అంటే పీస్ అని రాయబడింది. పీస్ షల్ విన్ దై వాల్స్. నీ ప్రాకారములలో నెమ్మది సమాధానము కలుగును గాక. కనుక ప్రాకారం మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే లోకానికి మనం వేరు చేయబడిన జీవితానికి జ్ఞాపకం చేస్తుంది. అలాగే ప్రభువుతో పాటు ఉండటానికి మనం నిర్ణయించుకున్న ప్రత్యేకమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ సెపరేషన్, ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ స్టాటస్. మన ప్రాకారము పెద్దగా ఉందా, ఎత్తుగా ఉందా, దాన్ని బట్టి దేవుని యొక్క అనాదికాల సంకల్పంలో ఆత్మ సంబంధమైన విషయంలో మనం కూడా ఎలాగున్నామనేది ఆ ప్రాకారం మనకు జ్ఞాపకం చేస్తుందన్న సంగతి మనకు గుర్తించాలి. పెద్ద ప్రాకారాలు అంటే పాతకాలంలో మనం రాజులు పరిపాలన చేసిన కొండలు చూస్తే, కోట గోడలు చూస్తే ప్రాకారాలు చాలా పెద్దగా ఉంటాయి. లోపల రాజమహల్ ఉంటుంది, తాజ్మహల్ లాంటివి ఎలా ఉంటాయి మనకు తెలియదు. బయట అంతా కనిపించేది ఏంటంటే ప్రాకారమే కనిపిస్తుంది. దానే కాంపౌండ్ వాల్ అంటాం. మనం కాంపౌండ్ వాల్ కట్టుకోవాలంటే
కొన్ని ఇళ్ళకి ఉండొచ్చు, కొన్ని ఇళ్ళకి లేకపోవచ్చు. చిన్నగా కట్టుకుంటాం, మన ఇల్లు పైన కనపడేటట్టు కట్టుకుంటాం. ఎందుకంటే మన ఇల్లు ప్రాకారం కట్టుకుంటే కనపడదేమో అని మనం అనుకుంటాం. మన ఇల్లు చిన్నగా ఉంటుంది కనుక మన పరిస్థితి అంతే కనుక మనం చిన్న ప్రాకారం కట్టుకుంటాం. అయితే ఇది ఎలాంటి ప్రాకారం అంటే దుర్భేద్యమైన ప్రాకారం, సమాధానం కలిగిన ప్రాకారం. దెర్ ఇస్ ఎ పీస్ ఆన్ ద వాల్స్. అంటే ఇతరులతో సమాధాన పరిస్థితిలోనికి దేవుడు మనం తీసుకొని తోడుకొని వచ్చినాడు అన్న సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 5వ దాకడిది 72వ కీర్తన 3వ వచనం. 72వ కీర్తన 3వ వచనం. సామ్ 72, 72వ కీర్తన 3వ వచనం. 72వ కీర్తన సామ్ 72 verse 3. 72వ కీర్తన 3వ వచనం. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలకు నెమ్మది అంటే ప్రజలకు శాంతి, సమాధానం పుట్టించును. నీతిని బట్టి పర్వతములు, చిన్న కొండలు అంటే యేసుక్రీస్తు ప్రభువు మనకు అప్పగించిన చిన్న పరిచర్య. అది పెద్ద పరిచర్య కాకపోవచ్చు, అది సామాన్యమైన పరిచర్య. ఆ సామాన్యమైన పరిచర్య ద్వారా దేవుడు ప్రజలకు నెమ్మది ఇవ్వాలని కోరుతున్నాడు కనుక పీస్ ఫ్రమ్ ద సర్వీస్ అంటు ద లార్డ్. ప్రభు వారికి సేవ చేసే సేవలో మనకున్న ఆనందం. 5 రకాలైన సమాధానం ప్రభు మనకి ఇస్తాడని చూసాం. మొదటిది పీస్ ఫ్రమ్ ద సేవియర్, రక్షకుని బట్టి మనకు సమాధానం. రెండవది పీస్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్, దేవుని యొక్క వాక్యమును బట్టి మనకు సమాధానం. మూడవది పీస్ ఫ్రమ్ ద సఫరింగ్స్, కష్టాలను బట్టి దేవుడు మనకు అనుగ్రహించే సమాధానం. నాలుగవది పీస్ ఫ్రమ్ ద శాంక్చురీ లైఫ్, దేవుని మందిరము. ఇక నీ ప్రాకారములో సమాధానం ఉండను గాక, దేవుని మందిరములో అలాగూ సమాధానం మనకు దేవుడు విస్తరింపజేస్తున్నాడు. 5వ దాకరిది పీస్ ఫ్రమ్ ద సర్వీస్, ప్రభువును సేవించడం ద్వారా సమాధానం. బహుశా కరోనా దినాల్లో చాలా నష్టాలు ఉన్నాయి. ఏ మనుష్యుడు క్యాలిక్యులేట్ చేయలేనంత నష్టాలు మానవ జాతికి సంక్రమించినాయి. అన్ని నష్టాలే, అన్ని రంగాలు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. మనుషుల యొక్క ఆశలు కూడా భంగమైనాయి, కళలు చెదిరిపోయినాయి, జీవన చక్రం శిథిలమైంది. ఇక తిరిగి బయట బట్టగట్టగలడని సామాన్యమైన మనుషునికి నిరీక్షణ లేదు. అయితే యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచిన వారికి నిరీక్షణ ఏంటంటే 1వ సమూయేలులో చెప్పబడినట్లు ఆఖరి అధ్యాయంలో డేవిడ్ రికవర్డ్ ఆల్, దావీదు సమస్తమును సంపాదించుకొనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులో వీ కెన్ రికవర్ ఆల్, మనం కోల్పోయిన దానంతటినీ సంపాదించుకోగలము, అది సాధ్యం. మరి కరోనా దినాల్లో కనీసం 5 ఆత్మీయమైన మేళ్ళు కూడా మనము గుర్తించుకోవాలి. అవి మన జీవితంలో దేవుడు ఆయనకి సేవ చేయడం ద్వారా కలిగే సమాధానం జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ గాడ్, దేవునితో మంచి సమయం గడపడానికి ఇది ఒక అవకాశం. ఎలాగ దేవునితో సమయం అంటే మొదటిది రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రెండవది ప్రేయింగ్, దేవుని వాక్యం చదవటం, ప్రార్థన చేయటం. కొంతమంది దేవుని వాక్యం చదవమంటే కూర్చొని అధ్యాయాలు చదివేసి పుస్తకాలన్నీ అయిపోయినాయి అని బుక్ మార్క్ పెట్టుకొని బైబిల్ అంతా అయిపోయింది అనేసి వస్తారు. అది మంచిదే, ప్రాథమికమైనదే, పిల్లల్లాగా కేజీ మాదిరి చదివినట్లుంటారు. అది కాకుండా ఇంకా హయ్యర్ స్టాండర్డ్స్ ఏంటంటే మనం ఎంత చదివామని కాదు, ఏం చదివామో. ఏదైనా ఒక పుస్తకం చదివితే ఆ పుస్తకం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఎలా ప్రత్యక్షమయ్యాడు, మనం ఏమి నేర్చుకున్నాము అనేది కూడా మనకు ఉపయోగం. అలాగే రెండవది ఏంటంటే ప్రార్థన. దేవుని సన్నిధిలో ఎంతసేపు ప్రార్థన చేసినామని కాదు, ఎలాగ ప్రార్థన చేసినామని చాలా ప్రాముఖ్యమైన సంగతి. యేసు ప్రభు వారు రాత్రి అంతా ప్రార్థన చేసినాడంట. మనం కొద్దిసేపు ప్రార్థన చేయాలన్నా కష్టమవుతుంది. అయితే బైబిల్లో యేసు ప్రభు వారు తిరిగి వెళ్ళక మనం 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు, చాలా క్లుప్తంగా చేశాడు, అమోఘమైన ప్రార్థన. యోహాను 17వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు లాంటి చిన్న ప్రార్థన చేశారు, లార్డ్ సేవ్ మీ, ప్రభువా నన్ను రక్షించని. ప్రభు నీళ్ల మీద నడిచించి పేతురు చేయి పట్టుకొని మునిగిపోకుండా రక్షించిన. కనుక ప్రార్థన ఇట్స్ ఏ స్పిరిట్ ఫీల్డ్ ఎక్సర్సైజ్, ఆత్మ నింపుదల ద్వారా జరిగే ప్రక్రియ. ఇట్స్ నాట్ ఏ టైమ్ ఫ్రేమ్డ్ ఎక్సర్సైజ్. అదేదో ఒక టైం బంధకాన్ని బట్టి చేసే ప్రక్రియ కాదు. దేవుని ఆత్మ ద్వారా మన బలహీనతలందు అటువలే దేవుని ఆత్మ కూడా మనకు సహాయం చేయించున్నాడని వాక్యంలో చెప్పాడు.
కనుక మొదటిది దేవుని సన్నిధిలో మంచి సమయం గడపటం. రెండవది క్వాలిటీ టైం విత్ ద ఫ్యామిలీ, కుటుంబంతో మంచి సమయం గడపటం. భార్య, భర్త, పిల్లలు గడపటానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చినాడు. కనుక కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఈ మంచి అవకాశం ఏంటంటే వాళ్ళు పోట్లాడు కొరకు వాడుకుంటున్నారు. తల్లిదండ్రులు ఏమో పిల్లలు తిట్టడం, పిల్లలేమో తల్లిదండ్రులను తిట్టడం. అలా కొంతమంది ఉన్నారు. మైక్ ద్వారా మీరు వింటున్నారు, మీకు అర్థమవుతుంది కదా. ఎందుకు తల్లిదండ్రులు తిడుతున్నారంటే పిల్లలు సోమరులుగా కనిపిస్తున్నారని తిడుతున్నారు. పిల్లలకి ఏమనిపిస్తుందంటే తల్లిదండ్రులు విలన్లుగా కనిపిస్తున్నారు. మమ్మల్ని ఎప్పుడు తిడుతున్నారే. ఎందుకు తిడుతున్నారని పిల్లలు అనుకోరు, మనం ఎందుకు తిట్టాలని తల్లిదండ్రులు అనుకోరు. ఎందుకంటే వీళ్ళు ఖాళీగా ఉన్నారు కదా, ఇంక నోరు కాముగా ఉండదు కదా, తిట్టాలని వీళ్ళు అనుకుంటారు. బైబిల్లో ఇద్దరికి వాక్యాలు రాసినారు. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకుడి. పిల్లలు టీనేజ్లో ఉంటారు. 10వ తరగతి దాటిన తర్వాత వాళ్ళ మీద చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే సేవకులు, బోధకులు, కాపర్లు, గొప్ప గొప్ప వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళని పిల్లలు కూడా కొడుతుంటారు. అది తప్పు, అనర్థానికి దారి తీస్తుంది. వాక్యం అలాగ సెలవిట్లేదు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. కనుక పిల్లలుగా ఉన్నప్పుడు వారిని కొట్టవచ్చు, దండించవచ్చు, శిక్షించవచ్చు. ఒక స్టేజ్ టీనేజ్కి వచ్చిన తర్వాత కొట్టడానికి మీరు ప్రయత్నం చేసినారు అనుకోండి, మళ్ళీ మీరు సేవకులే, మళ్ళీ మీరు బోధకులే. ఆదివారం బయట పట్టుకుని బలోహని వాక్యం చెప్పేస్తున్నారు. మైక్ దగ్గరికి వచ్చి పాట పుస్తకం పట్టుకుని బలోహని పాటలు పాడేస్తున్నారు. ఎక్కడికెక్కడికి విజిటింగ్కి వెళ్ళేస్తున్నారు, ఏమేమో అన్నీ చేసేస్తున్నారు. మరి ఎలా కొట్టుబుద్ధి అవుతుంది అంత పెద్ద పిల్లల్ని? 10th క్లాస్ దాటిన తర్వాత చేయలాగా వస్తుంది. మరి అదే చెయ్యి వచ్చి బల దగ్గర పాలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కదా, దైవికమైన క్రమం కాదు, ఇది ఆత్మీయమైనది కాదు. దేవుని కుటుంబముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉంచిన కుటుంబాల్లో దైవికంగా సంతోషంగా ఉండటానికి బదులుగా, ఈ దినాల్లో ప్రార్థన వాక్యాలు ఉండటానికి బదులుగా కొట్టుకోవడం, ఇంక రోజంతా అలాగే మౌనంగా ఎవరిదాన్ని వాళ్ళు ఉండడం, అలాగే మొదటి రోజు 2 రోజులు 3 రోజులు గడిచిపోయిన తర్వాత ఎలాగ పిల్లలకి ఇబ్బందో, బాగలేనప్పుడు మళ్ళీ వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని, ఇవన్నీ సమాధానం లేకుండా ఎందుకుంటారు? సంతోషంతో పిల్లలతో కలిసి నెమ్మదిగా కుటుంబాన్ని కొనసాగించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకే భవిష్య సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి కొరకై పిలువబడుతూ వచ్చిన కొంతమంది తల్లిదండ్రులు ఫ్యామిలీ ప్రేయర్ అని పిల్లల్ని రాత్రి 11 తర్వాత లేరా అని పడుకున్న వాళ్ళు కూడా లేవు ఫ్యామిలీ ప్రేయర్ కూర్చోబెడతారు. ఇవన్నీ ఆల్ సాడిస్టిక్ మెంటాలిటీ అంటారు దీన్ని. నువ్వు కుటుంబ ప్రార్థన చేయాలని నీకు ఆశ ఉంటే పిల్లలతో కలిసి సాయంకాలం 8 గంటలకు భోజనానికి ముందు, బిఫోర్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ ప్రేయర్. కుటుంబ ప్రార్థన భోజనానికి ముందు కలిగి ఉండడం చాలా మంచిది. ఎందుకంటే భోజనం తర్వాత శరీరం అంతా సహకరించకపోవచ్చు. కనుక భోజనానికి ముందే కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ ప్రార్థన అంటే గంటలు 3 పాటలు పాడి 2 అధ్యాయాలు చదివి నీకేమని ఇంట్లో ఉన్న 4 వాళ్ళ వర్షం చెప్పించే వరకు నువ్వు పాయింట్లు జాయింట్లు అన్నీ చెప్పేసి గంటల తరబడి ప్రార్థన చేయడం కాదు. సేవకులు చాలామంది ఇలాగ చేస్తున్నారు, ఎల్డర్స్ చాలామంది ఇలాగ చేస్తున్నారు, వాక్యోపదేశకులే చాలామంది ఇలాగ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మైక్ ఎదురుకు చెప్పింది సరిపోవట్లేదు, అందుకే ఇంట్లో కూడా సాగొట్టేస్తున్నారు ప్రజల్ని. అది కాదు కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన 15-20 నిమిషాల కంటే మించినయొద్దండి. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, బ్రదర్ బైబిల్ ఎక్కడుంది అని. ఎక్కడైనా యేసుప్రభువు వారు 15 నిమిషాల కంటే వాక్యం చెప్పడం మీరు చూపించండి. మేమంటే తప్పదని చెప్తున్నాం, మైక్ దగ్గర మనుషులు ఎవరు లేకపోయినా. యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాల్లో చెప్పాడు. ఆ 3 అధ్యాయాలు చదవండి, ఎంతసేపు అయితే 15 నిమిషాలే, మహా అంటే 20 నిమిషాలు అవుతుంది. జీసస్ క్రైస్ట్ వాజ్ నాట్ ఎ లాంగ్ టైం ప్రీచర్. ఎంతసేపు చెప్పామని కాదు, ఏం చెప్పామనేది చాలా ప్రాముఖ్యం. ఆ 3 అధ్యాయాలు చదివితే 15-20 నిమిషాలు అవుతుంది. అలాగే మీరు కూడా ఒక పాట, 5 నిమిషాలు ఒక పాట, 5 నిమిషాలు ఒక అధ్యాయము, 5 నిమిషాలు ప్రార్థన, అంతే తప్ప 3 పాటలు పాడడము, అధ్యాయాలు చదవడము, గంటలు ప్రార్థన చేయడం, పిల్లలు నిద్రపోయిన తర్వాత వాళ్ళని లేపి కొట్టి ప్రార్థన అంటే ఎప్పుడు నిద్రపోతారా అని వాళ్ళని గందరగోళం చేసి కుటుంబ ప్రార్థన యొక్క పవర్ దెబ్బతీస్తున్నారు, పర్పస్ దెబ్బతీస్తున్నారు, దాని ఉద్దేశాలు దెబ్బతీస్తున్నారు. కనుక ఎప్పుడు పిల్లలు కుటుంబ ప్రార్థన అంటే బా అనే ఫీలింగ్ క్రియేట్ తీసుకురావద్దండి. అలాంటిది వచ్చింది అని అంటే ఇట్స్ నాట్ ఎ ఫ్యామిలీ ప్రేయర్ అట్ ఆల్. పిల్లలు ఫ్యామిలీ ప్రేయర్ అంటే మా ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు, మా డాడీ ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు డాడీ, ప్లీజ్ డాడీ చెయ్యి డాడీ, మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని మేము చదువుకుంటాం డాడీ, తినేసి నిద్రపోతాం డాడీ అని మీ అన్నకు పడే అంత ఉత్సాహంగా ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి. కానీ నిరుత్సాహంగా దయచేసి ఫ్యామిలీ ప్రేయర్ చేయొద్దండి. కొంతమంది ఉదయం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఉదయం ఎప్పుడో లేచి 9కి 10కి బ్రష్లు వేసుకొని కొంతమంది ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని తినేలోకి 11 అవుతుంది. అలా పాటించొద్దు, అలా చేయొద్దండి. ఎప్పుడు ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెలవులే కదా బ్రదర్,
ఖాళీగానే ఉన్నాం కదా బ్రదర్, ఎప్పుడు తింటే ఏం బ్రదర్, ఎలాగుంటే ఏం బ్రదర్, అలాగ అనుకోవద్దండి. మన బాడీ బయలాజికల్ సిస్టమ్ దీనికి తెలియదు. ఇప్పుడు నువ్వు కరోనాలో లాక్డౌన్లో ఉన్నావా, ఉద్యోగానికి పోతున్నావా నీ బాడీకి తెలియదు, నీకు మాత్రమే తెలిసింది. కనుక ఈ బాడీ ఎలాగ పనిచేస్తుందంటే నువ్వు ఎలాగ దీన్ని సెటప్ చేస్తావు అలాగ పనిచేస్తుంది. అందుకే నేను ఎప్పుడు ఏం వాడుతున్నానంటే 9 to 2 లేదా 9 to 9, 9 గంటల్లోగా టిఫిన్, 2 గంటల్లోగా భోజనము, 9 గంటల్లోగా రాత్రి భోజనం, 9 to 9 సిస్టమ్ అలాగ అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత దైవికమైన కార్యాల కొరకై మన బాడీ సిద్ధంగా ఉంటుంది. శరీరం సహకరించకపోతే దైవిక కార్యాలు ఏం చేయలేం కదా. కనుక రెండవది జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ టైం విత్ ద ఫ్యామిలీ, మంచి సమయము గడుపుట. మూడవ సంగతి ఏంటంటే క్వాలిటీ టైం విత్ ద కిన్ అండ్ కిత్, బంధువులతో. బహుశా మీరు ఇప్పుడు క్వారంటైన్లో లేకపోతే లాక్డౌన్లో ఉన్నారు కదా, బంధువులను పాతకాలంలో మీకు జ్ఞాపకం చేసిన వారిని, సహాయం చేసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది మనకి సహాయం చేసింటారు చదువుకునేటప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు. వారిని గుర్తు చేసుకోండి, ప్రార్థన చేయండి, కుదిరితే వాళ్ళకి ఫోన్ చేయండి, మీ చేతనైతే ఏదైనా సహాయం చేయండి. ఇలా చేయటానికి కూడా ఇది భవిష్యత్ మంచి తాడడం అనుకుంటాం. 3 చెప్పాం. మొదటిది ఏంటంటే క్వాలిటీ టైం విత్ గాడ్, దేవునితో మంచి సమయం. రెండోది క్వాలిటీ టైం విత్ ద ఫ్యామిలీ, కుటుంబంతో మంచి సమయం. మూడవది క్వాలిటీ టైం విత్ ద కిన్ అండ్ కిత్, బంధువులతో, పరిచయమైన వారితో మంచి సమయం. నాలుగవది ఏంటంటే క్వాలిటీ టైం ఇన్ హెల్ప్ టు ద నీడీ, అవసరమైన వారికి సహాయం చేయటానికి మంచి సమయం. మన దగ్గర ఉన్నది వీలైనంతగా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడుతుంటారు కదా, ఎంత సహాయం ఇవ్వాలండి అని, స్కై ఇస్ ద లిమిట్ అని చెప్తుంటాను నేను. ఎంత సహాయం, ఇప్పుడు ఎంత తీసుకొని వచ్చినా సముద్రంలో చుక్కబోసినట్లే నీళ్లు, బకెట్ నిండా నీళ్ళు తీసుకున్న సముద్రంలో పోస్తే ఏమైంది? ఏమి కాదు. అయినా తప్పదు కదా, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనకు కనిపించే వాళ్ళు, మన రూపంలో ఉన్నవాళ్ళు ఏదో ఒక పూట ఆకలి తీరినా, ఏదో ఒక పూట దాహం తీరినా, ఏదో ఒక పూట వారి అక్కర తీరినా ఎంత బాగుండు. కనుక దేవుని ప్రజలమైన మనము మనల గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించాలని, బహుశా దేవుడి కరోనా పరిస్థితుల్లో క్రైస్తవం లోకం ఎలా స్పందిస్తుందనే విధానంలో మనల్ని పరీక్షిస్తున్నాడేమో. నువ్వు స్పందించుకోకుండా ఫుల్గా తినేసి దండిగా నిద్రపోతే తలపేసుకుని తర్వాత లాక్డౌన్ తర్వాత తల పట్టుకుని బయటకు వస్తే ఏం లాభం ఉంది? నీతో పాటు వేరే వారికి కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నించి, నీ దగ్గర చాలా ఉంది, అది ఇప్పుడు కరిగిపోవాలా, ఎలా కరుగుతుందో తెలియదు. మరి వీలైనంత దాకా కరిగిస్తేనే మంచిది. దేవుడు ఒకవేళ మీ దగ్గర కరగకపోతే ఎవరైనా పక్కన వాళ్ళు సహాయం తీసుకురండి, వాళ్ళకి ఫోన్లు చేయండి, నా దగ్గర చాలా ఉంది బ్రదర్, ఎలా కరుగుతుందో చెప్పండి అనండి. వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఎంతోమంది అక్కర్లో ఉన్నారు. ఆ మధ్యలో ఒక సేవకుడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏదో విషయంలో బాధపడుతూ మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత నాకున్న చెడ్డ అలవాట్లు ఒకటి ఏంటంటే, భోజన సమయం ఫోన్ చేస్తే భోజనం చేసినారంటాం, టిఫిన్ సమయం ఫోన్ చేస్తే టిఫిన్ చేసినారంటాం. అప్పుడు ఆయన అడిగిన, బ్రదర్ భోజనం చేసినారా అంటే, మధ్యాహ్నం ఫోన్ చేశాను. లేదు బ్రదర్ అన్నాడు. ఏంటి ఇంకా భోజనం అని అంటే, ఏం లేదు బ్రదర్, ఇప్పుడే మా సంఘంలో ఒకళ్ళు ఒక 1/2 కేజీ టమాటో, ఒక 1/2 కేజీ బెండ తీసుకొని వచ్చిపోయారు. ఆ 2 తీసుకొని వచ్చి ఇచ్చిపోయారు. ఆ 2 కలిపి కూర చేసుకొని అన్నం చేసుకొని తినాలి బ్రదర్ అని చెప్పాడు. అంటే 1/2 కేజీ బెండ, 1/2 కేజీ టమోటా కూడా కొనలేనంత పేదరికంలో కొంతమంది సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, విశ్వాసులు ఉన్నారు. మరి వాళ్ళందరి గురించి ఆలోచన వచ్చింది ఏంటి? సో కనుక ఇవన్నీ ప్రభు ప్రార్థన చేస్తే ప్రభు నడిపిస్తాడు, ప్రభు చూపిస్తాడు. కనుక వారి విషయం కూడా పట్టింపగలిగి ఉండడానికి ప్రయత్నించి, ఇప్పుడు 4 చెప్పాను. 5వది ఆఖరిది ఏంటంటే ప్రిపేర్ ఫర్ హిస్ కమింగ్. ఇవన్నీ సంగతులు చూస్తున్నప్పుడు ప్రభువు రాకడ సిద్ధంగా ఉంది. మారాల, క్రీస్తు వల్లే ఉండటానికి మార్పు. ఇవన్నీ మారకపోతే ఏం లాభం ఉంది? అందుకే నాకు ఎప్పుడు ఆ మధ్యలో ఒక మెసేజ్ వచ్చింది, లార్డ్ హ్యాస్ షట్ ఆల్ ద చర్చెస్ ఇన్ ద హోల్ వరల్డ్ బికాస్ నోబడి వాస్ విల్లింగ్ టు చేంజ్ అండ్ ప్రిపేర్ ఫర్ హిస్ కమింగ్ అని. ఏ ఒక్క విశ్వాసి కానీ లోకం కానీ మారటానికి ఇష్టపడట్లేదు కనుక దేవుడు ప్రపంచాన్ని మూసేసినాడు, ఏమైనా మారతారేమో అని. వాస్తవం అనిపించింది నాకు. నిజంగా మెసేజ్ అంత వాస్తవం, అంత ట్రూ అని నాకు అనిపించింది. చాలామంది నాలాంటి వాళ్ళు మారకపోయినా ఎంతమంది మీలాంటి భక్తులు ఉన్నారు కదా, వినేవాళ్ళు, మీరు మారింటారు కదా అని అనుకుంటా ఉన్నా. చెప్పి నేను మారకపోయినా వినే మీరన్నా మారింటారు కదా అని. కానీ విశేషం ఏంటంటే, చెప్పేవాళ్ళు మారట్లేదు, వినేవాళ్ళు మారట్లేదు, చూసేవాళ్ళు మారట్లేదు, లోకం మారట్లేదు, విశ్వాసాలు మారట్లేదు.
అందుకే ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, బలలో పాలు పొందేవాళ్ళు మారట్లేదు, పాలు పొందకుండా ఉండేవాళ్ళు మారట్లేదు, కానీ పాలు పొంది ఏం లాభము? చర్చికి పోయేవాళ్ళు మారట్లేదు, చర్చికి పోనేవాళ్ళు మారట్లేదు, కానీ చర్చికి పోయి ఏం లాభము అని దేవుడు బలను, చర్చిల్లో, లోకాన్ని అంతటి మూసేసినాడు. ఎలాగో మీరు మారట్లేదు కదా, ఇప్పుడేమైనా మీరు మారతారేమో చూడండి. ఒకవేళ అదే వాస్తవం అయితే మనం సిద్ధపడుతూ ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలని కోరబడుతున్నాం. బైబిల్లో రాయబడింది, నేను వచ్చే వరకు దీనిని చేయడు, దిస్ డూ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. కనుక ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యమైన ఈ బలలో మనం పాలు పొందక మనపు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలని కోరబడుతున్నా. మనము మార్పు చెందాలని దేవుని యొక్క ఉద్దేశం. లోకం యొక్క పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఇంక దేవుడు ప్రభు ఎప్పుడు వస్తున్నాడో తెలియదు. ఆయన వచ్చే రాకడ కొరకు మనం సిద్ధంగా ఉంటే ఎంత మంచిది. ప్రభు నేను మారట్లేదని ఇవన్నీ మూసేస్తే దానికి నేనే కారణమేమో. నేను మారటానికి సహాయం చేయి. మారాలంటే ఒకే రోజే ఫినామినల్గా మెటమార్ఫసిస్ కాదు, పైన కిందది కాదు, ఒక్కోటి క్రమంగా, కోపం కొద్దిగా, అసూయ కొద్దిగా, ద్వేషం కొద్దిగా, ఇవన్నీ కొద్ది తగ్గించుకొని, ఇది మనం మారలేము, మన చేత కాదు, కానీ ప్రభువే మనల్ని మారుస్తాడు. మనకి ఆశ ఉండదు, ప్రభు నన్ను మార్చు ప్రభు, నన్ను మార్చు ప్రభు, నన్ను మార్చు ప్రభు. అలా ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రూపంలోనికి మనం మార్చబడాలి. ఇఫ్ ఐ హ్యావ్ నో డిజైర్ టు బీ ట్రాన్స్ఫార్మ్ టు ద వెరీ ఇమేజ్ ఆఫ్ డియర్ సన్, ఐ హ్యావ్ నో రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. దేవుని యొక్క కుమారుని స్వరూపంలోనికి నేను మార్చబడాలని నాకు ఆశ లేనప్పుడు నేను ఆయన బలలో పాలు పొందడం వ్యర్థం. కనుక ఈ మధ్యాహ్నం దేవుని జనమా, దేవుని వాక్యం ఇచ్చిన ప్రజలారా, 4వ నెల ఆఖరి ప్రభుదినం కూడా గడిచిపోయింది. ఇంకా మారకుండా ఎంతకాలం? ఇంకా ద్వేషం, ఇంకా కుళ్ళు, ఇంకా కుట్ర, ఇంకా కుతంత్రం, ఇంకా కోపం, ఇంకా అసూయ, ఇంకా పగ, ఇంకా అబద్ధాలు, ఇంకా చెడుగు, ఇంకా ఘోరాలు, నేరాలు, ఇంకెంతకాలం? హౌ లాంగ్? మేక్ ఎ డెసిషన్. ఏదైనా ప్రభు బలం సమీపించక మనం ఒక తీర్మానం చేసుకో. ప్రభు నా మట్టుకు నేను మారాలనుకుంటున్నాను కానీ మారలేకపోతున్నాను, నన్ను మార్చే మీ శిలువ దగ్గరికి వస్తున్నాను. నా హృదయాన్ని కడుగు, శుద్ధీకరించు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా వచ్చి నేను బైబిల్లో రాయబడింది. కనుక ఆయన కడుగుటకు శక్తిమంతుడు. పీస్ ఫ్రమ్ ద సర్వీస్. ఆయనను సేవించుట్లో ఆయన మనకు సమాధానం అనుగ్రహించేవాడు. ఎలాగో ఈ కరోనా దినాల్లో ఆయన్ని సేవించవచ్చు. 5 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది ఏంటి? హ్యావింగ్ క్వాలిటీ టైం విత్ గాడ్, దేవునితో మంచి సమయం కలిగి ఉండట. రెండవది ఏంటి? క్వాలిటీ టైం విత్ ద ఫ్యామిలీ, కుటుంబంతో మంచి సమయం కలిగి ఉండుట. మూడవది ఏంటి? క్వాలిటీ టైం విత్ కిన్ అండ్ ఫెలో బిలీవర్స్, బంధువులు, పరిచయమైన వారు, విశ్వాసులతో మంచి సమయం కలిగి ఉండుట. నాలుగవది ఏంటి? ఎ టైమ్ టు హెల్ప్ ద నీడీ, అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయుట. ఐదవది ఆఖరిది, ప్రిపేరింగ్ అవర్సెల్వ్స్ ఫర్ ద గ్లోరియస్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు మహిమగల రాకడ కొరకే మనల్ని మనం సిద్ధపరచుకున్నట. యోహాను 20:17 చెప్పబడింది, పీస్ బి అంటు యు, మీకు సమాధానం కలుగునుగాక. ఆ సమాధానము కలిగిన వారమై సమాధానముతో ఉంటూ సమాధానకర్తకు అధిపతి అయిన యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ మనం ఆయన రాజ్యంలో ప్రవేశించినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.